వ్యవసాయ భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించిన అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఓ రైతు ధర్నాకు దిగడం సంచలనం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకుని మరీ ధర్నా నిర్వహించారు. రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరుగుతున్నాయన్న రైతు ఏలూరి రంగబాబు విమర్శలు చేశారు. సిబ్బంది అధికారులకు డబ్బులిస్తే ఏ పనైనా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగుల్లపాలెంలో తన పేరిట ఉన్న 30 ఎకరాల భూమిని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరుల పేరిట మార్చేందుకు అంతా సిద్ధం చేశారని బాధితుడు ఆరోపించాడు. సన్నిహితుల ద్వారా విషయం తెలిసిందని సబ్ రిజిస్ట్రార్ సుధారాణితో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. అయితే తాను అడిగిన ప్రశ్నలపై సమాధానం ఇవ్వకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయట్లేదని తెలిపారు. ప్రస్తుతం తన డాక్యుమెంట్ పెండింగ్లో ఉందని అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏలూరి రంగబాబు వాపోయారు. నా పేరు ఏలూరు రంగబాబు అండి. మాది కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామం అండి. అక్కడ మాకు 32 ఎకరాల భూమి ఉందండి. పట్టదార పాసుబుక్లు 1B అన్ని నా పేరులో ఉన్నాయండి. అక్కడ భూమిని కృష్ణా జిల్లా భూమిని ఈ పశ్చిమ గోదావరి జిల్లా అయిన ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎటువంటి డాక్యుమెంట్ అడంగల పాస్బుక్ లేకుండా ఇక్కడ డాక్యుమెంట్ పెట్టారండి. చాలా అన్యాయంగా అడంగల పాస్బుక్ లేకుండా రిజిస్టర్ చేస్తారండి. నేను అన్నీ గమనించి అన్నీ ఇక్కడ ఎదురుకు వచ్చి నేను అర్జీ పెట్టడం జరిగింది. ఇది నా ఆస్తి, నా భూమి అండి, నా కాగితాలన్నీ పక్కాగా ఉన్నాయని పెట్టడం జరిగింది. ఇక్కడ డబ్బులు తీసుకుని ఏ టైప్ డాక్యుమెంట్ ఎనీ డాక్యుమెంట్ అయినా సరే ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నారండి. తప్పుడు డాక్యుమెంట్ చేయడంలో ఇవి ప్రసిద్ధి అండి. ఆల్రెడీ 3 సార్లు సస్పెండ్ అయిందండి ఇవి. గతంలో వీరభద్రరావు గారిని మొదటి ప్రజెంట్ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా డాక్యుమెంట్ పెండింగ్ ఉందని పెండింగ్లో పెట్టారు. ఇది తెలుసుకుని నేను వెంటనే ఇక్కడికి వచ్చి గట్టిగా నిలదీయగా ఈ ఉండి సబ్ రిజిస్ట్రార్ సుధారాణి గారు ఎన్నే సెలవు పెట్టి వెళ్ళిపోయారండి. సుమారు 1 మంత్ నుంచి సెలవులో ఉన్నారు. నాకు దీని గురించి ఎప్పుడు నా డాక్యుమెంట్ ఇక్కడే పెండింగ్లో ఉందంటే ఎప్పుడు స్కాన్ అయిపోతుందో తెలీదు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుందో తెలియదండి. నాకు చాలా ఆందోళనకరంగా ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్ కానీ రిజిస్ట్రేషన్ అయితే నా కుటుంబంతో సహా ఈ ఆఫీస్కి వచ్చి ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్లోని ఐడి స్కూల్ ముందు